శంకర్ గారు ఆలోచించాలి. రైట్, వస్తా. శంకర్ గారు వైఎస్ఆర్సీపీ ప్రతినిధి, అంటే మీరు నిజంగానే కాన్ఫిడెన్స్ ఉండి వై నాట్ 175 అని అనుకుని ఉంటే, ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు అని అనుకుంటే ఎందుకు ఇంత వ్యయప్రాయాలకి 40 మందినో 30 మందినో సిట్టింగ్ వాళ్ళని మార్చాలి అనేటువంటి ఒక ప్రయత్నం? అవతల ప్రతిపక్షం బలంగా ఉంది, ప్రతిపక్షం వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు అని ఎక్కడో ఆందోళన ఎంటట్లేదా మీకు? ఆందోళన ఎందుకు అనుకోవాలండి? మీరు ఆందోళన ఎందుకు అనుకోవాలి? ఎక్కడో చిలకలూరుపేట వాళ్ళని తీసుకొచ్చి గుంటూరు, కొండేపి వాళ్ళని తీసుకొచ్చి గుంటూరు, ఎర్రగొండపాలెంలో వాళ్ళని తీసుకొచ్చి కొండేపి వాళ్ళ మనుషుల్ని అక్కడ వాళ్ళు ఇక్కడ మారవగానే వ్యతిరేకత పోతుందా? ఎర్రగొండపాలెంలో గెలవని వాళ్ళు కొండేపిలో గెలుస్తారా, చిలకలూరుపేటలో గెలవని వాళ్ళు ఇంకో చోట గెలుస్తారా అని ప్రశ్న వస్తుంది. అదే ప్రశ్నలు వేయడానికి ఎన్నైనా ప్రశ్నలు వేస్తామండి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని తీసుకెళ్లి అక్కడ పెట్టారా, లేకపోతే జనసేన వాళ్ళనో కాంగ్రెస్ వాళ్ళనో బీజేపీనో తెలుగుదేశం వాళ్ళు తెచ్చారా? ఒకటి. రెండవది, మీరన్నట్టు ఇందాక మాట్లాడుతూ ఆయన తెలుగుదేశం ప్రతినిధి బాలాజీ అన్న మాట్లాడుతూ ఏదో ఇదైపోయింది, అరాచకము ఇదైంది, వ్యతిరేకత వచ్చింది, గెలవబోతున్నాం మేము, ఇంతేంగా జగన్మోహన్ రెడ్డి గారు రారంటున్నారు కదా. ప్రతిపక్షాలకు ఒకటండి, సామాన్య ప్రజలు కూడా ఆలోచన చేసేది ఏంటంటే, అంత కాన్ఫిడెంట్గా మీలో ఉంటే, మీరు ప్రభుత్వంలోకి వస్తారనేటువంటిది ఉంటే, ఎందుకు పవన్ కళ్యాణ్ కాళ్ళ మీద పడుతున్నారు? ఎందుకు ఒంటరిగా పోటీలకు రాలేకున్నారు? ఎందుకు 175 నియోజకవర్గాల్లో మేము పోటీ పెడతాము అని ఎందుకు అనలేరు? దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే, సాధారణ ప్రజలకు కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందో, పవన్ కళ్యాణ్ చీకొట్టినా కూడాను నేను ఆ సభకు రాను, యువగలము ఏదో రేపు పెడుతున్నారు కదా అని అన్నా కూడాను వెళ్ళి రాత్రి వెళ్ళి 3 గంటలు పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకొని ఎందుకు మీటింగులకు తీసుకెళ్తున్నారు? ఒకే ఒక్కటి, ప్రజలంతా అడిగేది ఒకటే, మీలో అంత దమ్ముంటే, మీలో అంత నమ్మకం ఉంటే, ప్రజల మీద మీకు నమ్మకం ఉంటే ఎందుకు ఈ రోజు కూడా అలా మాట్లాడలేకున్నారనేటువంటిది కాంగ్రెస్ వాళ్ళకి కానీ, జనసేన వాళ్ళకి కానీ, తెలుగుదేశం వాళ్ళకి కానీ సూటిగా ప్రశ్నిస్తున్నాము. ఎందుకంటే ప్రజలకు చేసినటువంటి సంక్షేమం వల్ల ప్రజలలో బలంగా మాకు నమ్మకం ఉంది కాబట్టే 175 నియోజకవర్గాల్లో ఎటువంటి పొత్తులు లేకుండా. ఎగ్జాక్ట్లీ ఇక్కడే శంకర్ గారు ఇక్కడే ఓ ప్రశ్న ఏమవుతుందంటే, సంక్షేమ పథకాలే మిమ్మల్ని గెలిపించే పని అయితే అభ్యర్థి ఎవరైతే ఏంటి, సంక్షేమ పథకాలను చూసి కదా ఓట్లేయాల్సింది. అక్కడెక్కడో చిన్న లిటిల్ బిట్ డౌట్ ఒకటి ఎంటాడుతుంది, కొంతమంది మీద ప్రతికూలంగా ఉంది వాతావరణం ఆయా నియోజకవర్గాల్లో. కాబట్టి వాళ్ళని కొంత న్యూ ఫేస్ అక్కడికి తీసుకొస్తే ఈ నియోజకవర్గానికి కొత్త ముఖం అవుతుంది, ఆ నియోజకవర్గానికి కొత్త ముఖం అవుతుంది. అక్కడ ఉన్న వాళ్ళని ఆ రకంగా ఒక న్యూ ఫేస్ని తీసుకురావడం వల్ల మనం మళ్ళీ తిరిగి అధికారంలోకి రావచ్చు అని ఎక్కడో, అందుకనే కదా న్యూ ఫేస్ ని కాన్స్టిట్యున్సీలో కొన్ని చోట్ల మారుస్తున్నారు. కొంచెం ఇక్కడే అండి లాజికల్ గా థింక్ చేయండి. న్యూ ఫేస్ అనేటువంటిది మీరు అన్నటువంటిది అక్కడ గెలవలేని ఇక్కడ గెలుస్తారా అనేటువంటి లాజిక్ అప్లై చేసినప్పుడు సామాజిక సమీకరణలు అండి. ఓసీ నియోజకవర్గం తీసి బీసీలకు, అదేవిధంగా మాల నియోజకవర్గం ఎక్కువగా ఉండే వాళ్ళకి మాలలకి, మాదిగలు ఎక్కువ ఉండే మాదిగలకి ఏంటి సామాజిక పరంగా పూర్తిగా బీసీలకు అధిక సింహభాగం ఇస్తూ, ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకు సింహభాగం ఇస్తూ, రాజ్యాధికారం వాళ్ళకు కూడా కావాలి, వాళ్ళు కూడా ఉండాలి, ఎన్ని రోజులు ఇంకా వాళ్ళ మోచేతుల కింద నీళ్లు తాగుతూ ఉంటారు అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఓసీలు అనేటువంటి ప్రగలుగా మాది అనేటువంటి వాటిల్లో కూడాను బీసీలు పెడుతున్నాము, ఎస్సీలు పెడుతున్నాము, మహిళలు పెడుతున్నాము. ఎందుకు ఆ కోణంలో ఆలోచన చేయలేదు మీరందరూ కూడాను? ఎస్, బలంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క సామాజిక వర్గానికి సింహభాగం అనేటువంటిది బీసీలకు అయితేనేమి, పదవుల్లో రాజ్యాంగబద్ధ పదవుల్లో అయితేనేమి, పార్టీ పదవుల్లో అయితేనేమి, ఇవన్నీ కూడా పూర్తిగా వాళ్ళకి ఇచ్చేసేసి చేస్తా ఉన్నాం. ఇంకా అక్కడ వేరే వాళ్ళకి ఇచ్చాం కదండి. బీసీల కులాలు ఉన్నాయి. బీసీలు అంటే ఒకరే కాదు, 156 కులాలు మేజర్ గా చేసి కుల కార్పొరేషన్లు పెట్టి, అసలు బీసీలు అంటే ఏదో ఒక కులమో 2 కులమో అనుకునే దాని నుంచి మీరు ఒక ఈక్వేషన్ చెప్తున్నారు శంకర్ గారు. మీరు ఒక ఇన్ని కులాలు ఉన్నాయా? మీరు ఒక ఈక్వేషన్ చెప్తున్నారు మాదిగలని, కానీ కొండేపి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటిది ఏంటంటే మాలలు ఎక్కువ ఉన్న చోట తీసుకొచ్చి మాదిగని నిలబెడుతున్నారు. ఇది ఎట్లా కరెక్ట్ అనేటువంటి చర్చ ఆల్రెడీ కొండేపి నియోజకవర్గంలో నడుస్తుంది అనేటువంటిది నాకున్నటువంటి జర్నలిస్ట్ గా నాకున్న సమాచారం. అదే అలాంటిది వాతావరణం వచ్చి గెలవలేమంటే ప్రతిపక్షాలు సంఖ్యలు గుద్దుకోవాలి కదా. ఎందుకు ఉలక్కి పడతా ఉంది? అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రతిపక్షాలు మాకు లాభం అనుకున్నప్పుడు సంఖ్యలు గుద్దుకోవాలి, కానీ ఉలక్కిపడి ఓ అని ఏదో జరిగిపోతుంది అనేటువంటిది వాళ్ళ భయము, అవన్నీ చూస్తే అర్థం కావట్లేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సోషల్ ఇంజనీరింగ్ వల్ల
మా పునాదులు 2019లోనే కూలిపోయాయి, ఇక 2024లో ఆ పునాదులు ఇంక ఏమీ లేకుండా కూడా పోతాయనేటువంటి భయం మీరు గమనించవచ్చు. ప్రతి ఒక్కరిలో కూడాను ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నాము. ఏ వర్గానికైనా, ఏ వర్ణానికైనా, ఎవరికైనా కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక వీళ్ళకి అన్యాయం జరిగిందని కానీ, వీళ్ళకి అవమానం జరిగిందని కానీ, వీళ్ళకి ఇది మేలు జరగలేదనేటువంటి మాట ఏ ఒక్కరు కూడాను జర్నలిస్టుల దగ్గర నుంచి ప్రతిపక్షాల వరకు, సామాజిక సంఘ సంస్కర్తల వరకు ఎందుకు ప్రశ్నించలేదు అంటే అంత చక్కగా కూర్పు అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ రోజు కూడా మేము సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయి కానీ అభివృద్ధి మాత్రం కుంటుపడింది. పరిశ్రమలు లేవు, కొత్త ఇన్వెస్టర్స్ లేరు, లేకుంటే ఉపాధి అవకాశాలు లేవు. కొన్ని స్కీమ్స్ పెట్టారు, అది తెలుగుదేశం అయినా ఇచ్చింది, లేకుంటే వైసీపీ అయినా ఇచ్చింది. సంక్షేమ పథకాలు అనేటువంటిది ఎవరు అధికారులకు వచ్చినా ఇస్తారు, కానీ సంక్షేమ పథకాలే ముఖ్యం కాదు, అభివృద్ధి కూడా ముఖ్యం అనేటువంటిది రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది అని విమర్శలకు ఏమంటారు మీరు? ఇప్పుడు ఒకటండి, అభివృద్ధి అనేటువంటిది సైబర్ టవర్స్ ఒక బిల్డింగ్ కట్టో, లేకపోతే గనక ఏదో 2 బిల్డింగులు కట్టో అదే అభివృద్ధి అనుకుంటేటువంటి రోజులు పోయినాయి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 45,000 బిల్డింగులు, అంటే 15,000 సచివాలయాల బిల్డింగులు, దగ్గర 15 మంది స్టాఫ్ కూర్చొని వర్క్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలు, అదేవిధంగా విలేజ్ క్లినిక్లు, అంటే ఒక్కొక్క సచివాలయంలో 4 గ్రామాలకు కలిపి 3 బిల్డింగులు. రాష్ట్ర వ్యాప్తంగా 45,000 పర్మనెంట్ ప్రభుత్వ ఆస్తులు క్రియేట్ చేసింది. అది కాదా అభివృద్ధి? ఎన్ని పోర్టులు వచ్చినాయి, ఎన్ని మెడికల్ కాలేజీలు, స్వాతంత్రం పుట్టినప్పటి నుంచి మెడికల్ కాలేజీలు ఏదో బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినప్పుడో లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని తప్ప, ఈ రోజు ప్రతి జిల్లాకు 17 మెడికల్ కాలేజీలు పూర్తయ్యి ఆపరేషన్లకు వచ్చి, అది కాదా అభివృద్ధి? నాడు నేడు ద్వారా ఆసుపత్రుల్లో కానీ, స్కూల్స్ కానీ చూసుకుంటే కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా జరిగింది. అది కాదా అభివృద్ధి? మీరు కేవలం ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలుగా చూడకూడదు. అనేకమైనటువంటి కానీ, వ్యవసాయంలో కానీ, అదే విధంగా ఈ అనేకమైనటువంటి సంస్కరణలు, అది కాదా అభివృద్ధి అంటే? తులసిరెడ్డి గారు, ఇప్పటికే మీ మీద ముగ్గురు ఒక కాలం దగ్గర పోయి మీ దగ్గర